సో ఇప్పుడు మనం అనకార్డియం ఔషధం గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా హోమియోపతి అనేది ఏంటంటే మైండ్, బాడీ అండ్ సోల్ అంటాం కాబట్టి, సో ఏదైనా మనం శారీరకంగా మనం మెడిసిన్ ఇవ్వాలి, ఆ ఫిజికల్ కంప్లైంట్స్ ప్రకారంగా ఒక మెడిసిన్ ఇవ్వాలి అంటే మైండ్లో ఉంటే సైకలాజికల్ కంప్లైంట్స్ కానీ వాళ్ళ మానసిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయో ఎవాల్యుయేట్ చేసి మనం జనరల్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతుందండి. సో ఇప్పుడు మనం బేసిక్గా అనకార్డియం గురించి మాట్లాడుకుంటే ఇది చిన్నపిల్లల్లో మతిమరుపుకి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. సో చిన్నప్పుడు పిల్లల్లో వాళ్ళకి ఏదైనా మనం పేరెంట్స్గా ఎక్కువ మందలించడం కానీ, ఎక్కువ తిట్టడం కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక ఆత్మన్యూన్యత భావం కలిగజేసేటట్టు మాట్లాడినా కానీ, సో జనరల్గా వాళ్ళు సున్నిత మనస్కులు ఉంటారు కాబట్టి ఆ ఏజ్లో, సో పెద్ద అయిన తర్వాత మొద్దుబారిపోవడం కానీ, బండగా అయిపోవడం కానీ, థిక్ స్కిన్డ్ పీపుల్ అని చెప్తూ ఉంటాం. ఇట్లాంటి పిల్లల్లో అనకార్డియం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందండి. సో ఈ అనకార్డియం పిల్లలు ఎలా ఉంటారంటే చదివినంత చదువుతారు కానీ ఎగ్జామ్ టైంకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఏమీ గుర్తురావు, ఎందుకంటే ఇన్సెక్యూరిటీ వలన. సో అదొకటి, ప్లస్ పేరెంట్స్ యొక్క ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ అని చెప్తూ ఉంటాం. సో వాళ్ళు చేసే తప్పులు కానీ, వాళ్ళు చేసే పొరపాట్లు కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ లాంటివి ఏమైనా చేస్తే ఎక్కువగా దాన్ని హైలైట్ చేసి దాన్ని చాలా ఫోకస్డ్గా వాళ్ళ మీద రుద్దటం అనేది చేసినప్పుడు జనరల్గా అనకార్డియం పిల్లల్లో ఒక ఆత్మన్యూన్యత భావం అనేది డెవలప్ అయ్యి వీళ్ళల్లో మతిమరుపు అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఏమీ గుర్తుండదు, అంతా బ్రెయిన్ వాష్, అంతా ఫ్యాగ్ అయిపోయినట్టు, అంతా ల్యాగ్ అయిపోయినట్టు ఉంటూ ఉంటారు. సో వీళ్ళు ఎంత చదివినా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎగ్జామ్ పేపర్ మీద అటెంప్ట్ చేయాలనేటప్పటికి వాళ్ళకి మార్కులు రావు. సో ఈ పిల్లల్లో అనకార్డియం అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటాం. అలాగే అనకార్డియం పెద్దల్లో అంటే మనం ఎల్డర్లీ పీపుల్లో తీసుకుంటే వీళ్ళకి జీర్ణకోశ సంబంధిత వ్యాధులు అనేవి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి. సో జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెన్సేషన్ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి మనం అలోస్ గురించి మాట్లాడుకున్నాం, పల్సటిలా గురించి మాట్లాడుకున్నాం, సల్ఫర్ గురించి మాట్లాడుకున్నాం. సో అనకార్డియం ఎలా ఉంటారంటే వీళ్ళు పెద్దవాళ్ళలో వీళ్ళు విపరీతంగా తింటూ ఉంటారు, అంటే వీళ్ళకి విపరీతమైన ఫుడ్ క్రేవర్స్, వీళ్ళకి చాలా విపరీతంగా తిండి అంటే చాలా ఇష్టం. సో వీళ్ళకి కొంతమందికి హెడ్ఏక్తో బాధపడుతున్నా వీళ్ళు, కొంతమంది మైగ్రేన్ హెడ్ఏక్ కానీ, లేదంటే క్రానిక్ దీర్ఘకాలిక తలనొప్పులతో బాధపడుతున్న వాళ్ళు వీళ్ళకి ఏదైనా తినగానే, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అనేది తినగానే ఆ హెడ్ఏక్ అనేది ఇమీడియట్గా తగ్గిపోతూ ఉంటుంది. సో ఏదైనా ఇష్టమైన పదార్థాన్ని తిన్నప్పుడు ఇమీడియట్గా ఒక 5 to 10 minutesలో నాకు తలనొప్పి తగ్గిపోయింది చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళల్లో కూడా అనకార్డియం అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటుందండి. అలాగే మోషన్ పాస్ చేసేటప్పుడు వీళ్ళకి ఏంటంటే లోపల ఏదో బెరడు పెట్టినట్టు, ఏదో ఒక హార్డ్ స్టూల్ అనేది మలద్వారంలో ఆగిపోయినట్టు, విరోచనం ఎంత ముక్కినా రావట్లేదు అని చెప్తూ ఉంటారు. సో సెన్సేషన్ యాజ్ ఇఫ్ సంథింగ్ ప్లగ్డ్ ఇన్ ద లోవర్ ఇంటెస్టైన్స్ అని, లేదంటే సిగ్మాయిడ్ కోలాన్ అని ఉంది మనకి బుక్స్లో రాసి. సో ఇట్లాంటి వాళ్ళల్లో కూడా మనకి అనకార్డియం మెడిసిన్ అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు చాలా లేడీస్ పరంగా అంటే ఆడవారి విషయంగా వస్తే వీళ్ళు చాలా ఇన్సెక్యూర్డ్గా ఉంటూ ఉంటారు, వీళ్ళకి ఆత్మన్యూన్యత భావం ఎక్కువ. ఎవరైనా నా గురించి తక్కువగా మాట్లాడుతున్నారేమో, నా గురించి తక్కువగా చేసి మాట్లాడుతున్నారేమో, లేదంటే నాలో ఉండే ఏమైనా మైనస్లు ప్లస్లు ఏమైనా గుర్తిస్తున్నారేమో, మైనస్లు గుర్తించి నా గురించి వెళ్ళి ఎదుటి వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరన్నా తక్కువగా చెప్తారేమో అనే భయం ఎక్కువగా ఉంటూ ఉంటుంది వాళ్ళలో. ఆ ఫీలింగ్ అంటే ఫోర్సేకెన్ ఫీలింగ్ అని చెప్తూ ఉంటాం. ఇట్లాంటి ఫీలింగ్స్ ఈ అనకార్డియం లేడీస్లో చాలా ఎక్కువ. కొంతమంది మనకి వీళ్ళకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్, మేల్స్లో అంటే మగవారిలో తీసుకుంటే వీళ్ళకి స్ట్రాంగ్ డ్రింక్స్ అన్నా, లేదంటే ఆల్కహాల్ అన్నా, లేదంటే ఏదైనా బియర్ అన్నా, కూల్ డ్రింక్స్ అన్నా చాలా ఇష్టం, చాలా ఎడిక్టివ్గా ఉంటుంది. ఈ స్ట్రాంగ్ డ్రింక్స్ క్రేవింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అబ్నార్మల్ డ్రింక్స్కి. అలాగే వీళ్ళు విపరీతమైన టీ డ్రింకర్స్, కాఫీ డ్రింకర్స్. సో వీళ్ళకి ఏదైనా ఇమ్మీడియట్గా వర్క్ చేయగానే ఏదో కొద్దిగా టీ తాగితే చాలా రిలీఫ్గా ఫీల్ అయినట్టు అవుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఏ వర్క్ మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కంటే కాన్సన్ట్రేట్ చేసి కూర్చోలేరు. సో ఇట్లాంటి కాన్స్టిట్యూషన్స్ అన్నీ ఏంటంటే అనకార్డియం కాన్స్టిట్యూషన్స్. సో వీళ్ళల్లో మనకి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే, సో ఇట్లాంటి లక్షణాలన్నీ మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకుంటే ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే అనకార్డియం 200 పొటెన్సీ అనేది ప్రాపర్గా ఒక మంచి క్వాలిఫైడ్ హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి మీరు అప్రోచ్ అయితే, లేదంటే స్క్రీన్ మీద మా నెంబర్స్ ఉంటాయండి, మీరు మాకు కాల్ చేయటం, లేదంటే నక్కల్ రోడ్ విజయవాడలో మా క్లినిక్ ఉంది, మీరు మా దగ్గరికి వస్తే డెఫినెట్గా మీకు ఆ ట్రీట్మెంట్ మనం మెడిసిన్ ఇచ్చి మీకు ఇట్లాంటి మతిమరుపు వ్యాధులు ఉన్నా, లేదంటే ఇట్లాంటి జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఉన్నా, లేదంటే ఇంకేదైనా సైకలాజికల్గా మీరు ఏమైనా బాధపడుతున్నా, వీళ్ళు విపరీతమైన డిప్రెషన్ రిలేటెడ్ పీపుల్స్. సో వీళ్ళు చేసే చర్యలన్నీ చాలా అబ్నార్మల్గా అనిపిస్తూ ఉంటాయి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అబ్నార్మల్గా బిహేవియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ అనకార్డియం ఇండివిజువల్స్ అనమాట. సో ఇట్లాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటే మీరు మా దగ్గరికి వస్తే డెఫినెట్గా మేము ట్రీట్మెంట్ ఇచ్చి మీకు ఏదైతే అబ్నార్మల్ బిహేవియర్స్ కానీ, అబ్నార్మల్ క్రేవింగ్స్ కానీ, ఇట్లాంటి ఏమైనా ఎడిక్షన్స్ కానీ ఏమైనా ఉంటే డెఫినెట్గా వాటిని మనం తగ్గించుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నేను మన సబ్స్క్రైబర్స్కి చెప్పదలుచుకున్నాను.